నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. గడిచిన వారం రోజులుగా హైడ్రా తెలంగాణలో చాలా వివాదాస్పదమైపోయింది. దీనికి కొనసాగింపుగా మరొక ఉదాహరణ బయటపడింది. ఒక ఘటన తోడవడంతో ఇప్పుడు ఈ సమస్య మరింత పెరిగింది. విషయం ఏమిటంటే, గురువారం హైకోర్టులో హైడ్రా వ్యవహార తీరు మీద మరొకసారి చర్చ జరిగింది. ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విచారణ చేసినటువంటి ఒక జడ్జి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ అసలు హైడ్రాకు సంబంధించి కమిషనర్ ఏవి రంగనాథుని తప్పించి వెంటనే వేరొక అధికారిని నియమించండి అని చెప్పినటువంటి ఆదేశాలు ఏ విధంగానూ తప్పు లేదన్నారు. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన జూకంటి అనిల్ కుమార్ ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి తప్పు లేదు, అది జరగాల్సిందే హైడ్రాకు కమిషనర్కు అని నిన్న సమర్థించుకున్నారు. ఎందుకు అంటే దీనికి ఒక చిన్న నేపథ్యం ఉంది. శేర్లింగంపల్లి మండలంలో కొండాపూర్ గ్రామం ఉంది. అందులో 59 సర్వే నంబర్కు సంబంధించి 36 ఎకరాలు ఉంది. అందులో ఒక చోట అక్రమంగా ఒక ప్రహరీ గోడ, ఒక వాచ్మెన్ గది కట్టారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోండి అని ఎంఆర్ఓ నుంచి ప్రభుత్వంతో పాటు హైడ్రా కూడా లేఖ వెళ్ళింది. వీళ్ళు ఏం చేశారు, హైడ్రా వాళ్ళు ఎంబటే వెళ్ళిపోయారు. ఆ ప్రహరీ గోడని కూల్చేశారు, వాచ్మెన్ గదిని కూడా కూల్చేశారు. దాంతో దాని యజమాని పెమ్మసాని సుధారాణి హైకోర్టులో వెళ్ళారు, కేసు వేశారు. ఆ కేసు నిన్న విచారణ జరిగింది. ఇంతకీ విషయం ఏమిట్రా అంటే, హైడ్రా వాళ్ళని అడిగారు జడ్జి, మీరెందుకు పలానా సర్వే నెంబర్లో ఇల్లు, ప్రహరీ గోడ, వాచ్మెన్ గది కూల్చేశారు అని అడిగారు. అడిగితే మాకు ఎంఆర్ఓ దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చినాయి కాబట్టి మేము కూల్చేశాము అని. ఆ ఉత్తర్వులు చూపించమంటే చూపించలేకపోయారు సరిగా. ఎంఆర్ఓని పిలిపించారు. ఎంఆర్ఓని పిలిపించి ఏం జరిగింది, మీరు ఏం ఉత్తర్వులు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఒకటిపై కూల్చేశారు అని జడ్జి అడిగారు వాళ్ళని. అడిగితే పలానా సర్వే నెంబరు, పలానా కాంపౌండ్ వాళ్ళు, వాచ్మెన్ గది మీద యాక్షన్ తీసుకోమన్నాము కానీ మేము కూల్చమని మేము చెప్పలేదు అన్నారు. ఇక్కడ జడ్జికి హైడ్రా పనితీరు మీద విపరీతంగా మండిపోయింది. అందుకనే హైడ్రా కమిషన్ తప్పించడంలో ఎటువంటి తప్పు లేదు, హైడ్రా గుడ్డిగా ఏకపక్షంగా పోతోంది అన్నారు. ఎందుకు ఈ విధంగా చెప్పారు అంటే, 59 సర్వే నెంబర్లో ఒక చోట ఒక ప్రహరీ గోడ, వాచ్మెన్ గది కట్టారు ఒకళ్ళు అని ఎంఆర్ఓ చెబితే, హైడ్రా వాళ్ళు వెళ్ళి కూల్చేసింది సర్వే నెంబర్ 60లో. 60 సర్వే నెంబర్లో ఉన్న ఒక ప్రహరీ గోడను, వాచ్మెన్ గదిని కూల్చేశారు. అంటే ఒక సర్వే నెంబర్లో బదులు ఇంకో సర్వే నెంబర్కి వెళ్ళిపోయింది హైడ్రా వాళ్ళు. అంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు సర్వే నెంబర్లు ఏమిటి, తమకు వచ్చిన ఉత్తర్వులు ఏమిటి, అసలు ఇంటి నెంబర్ ఎవరున్నారు, ఏమీ కూడా చూసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోయి కూల్చేశారు. ఆ ఇంటి గల వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నా వినకుండా కూల్చేశారు. మరి దానికి ఇప్పుడు బాధ్యత ఎవరు వహించాలి, వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి, ఆ శ్రమకు ఎంత అవస్థలు పడాలి, వాళ్ళు మళ్ళీ శ్రమ పడాలంటే, మళ్ళీ కట్టుకోవాలంటే, ఇవన్నీ ఆలోచించి అందుకే జస్టిస్ శ్రవణ్ కుమార్ ఏం చెప్పారంటే, హైడ్రా కమిషన్ తప్పించమని చెప్పి సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులో తప్పే లేదు, జరగాల్సిందే, ఇంత గుడ్డిగా ప్రవర్తిస్తున్నారు హైడ్రా వాళ్ళు, మరి చూసుకోరా అసలు మీరు ఏ సర్వే నెంబర్కు పోతున్నాము, ఎంఆర్ఓ నుంచి వచ్చిన లేఖలో ఏముంది, ఏ వివరాలు చూసుకోకుండా వెళ్ళిపోయి గుడ్డిగా కూల్చేయడం అని ఏది కనపడితే అది అని బాగా చివాట్లు పెట్టారు. దాంతో తప్పు మాది కాదంటే మాది కాదని ఒకళ్ళ మీద ఒకళ్ళు దోసుకుంటున్నారు. రెవెన్యూ వాళ్ళు, హైడ్రా వాళ్ళు, ప్రభుత్వ లాయర్, వీళ్ళందరూ కూడా. మరి అంతిమంగా ఈ కేసుకు జస్టిస్ శ్రవణ్ కుమార్ ఏమి తీర్పు చెబుతారో చూడాలి. థ్యాంక్ యూ.